కేసీఆర్ ఎందుకు ఇట్లా ఉన్నారు? కేసీఆర్ అట్లే ఉంటాడు. ఇప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా హ్మ్. చెట్టు పచ్చగానే ఉంటుంది. అవును. చెట్టు మల్టీ కలర్లో ఉంటే అందంగా ఉండు అని అంటే ఆ! అది మన మన చేతిలో ఉండదు కదా. ఆ! కరెక్ట్. కేసీఆర్ ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మనము కంపేర్ చేయలేం కేసీఆర్ను. ఎన్టీ రామారావుతో కంపేర్ చేయలేం, చంద్రబాబుతో చేయలేం, రాజశేఖర రెడ్డితో కూడా చేయలేం. కొన్ని వాళ్ళలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు కూడా ఆయన లోపల ఉన్నాయి. అట్లాగే వాళ్ళల్లో లేని కొన్ని అవలక్షణాలు కూడా ఆయన లోపల ఉన్నాయి. మంచి చెడుల కలయిక కేసీఆర్. చాలామంది అపరిచితుడు అంటారు, దిలీప్ కుమార్ లాంటి వాళ్ళు. అపరిచితుడు ఉన్నాడు. అపరిచితులల్లో ముగ్గురే ఉంటారు. కానీ ఆయన లోపల ఇంకా బహుముఖ వ్యక్తిత్వాలు ఉంటాయి. హ్మ్. అవసరాన్ని బట్టి ఆయనకు విజన్ ఉంటుంది, ఆయనకు ఒక ప్లానింగ్ ఉంటుంది. అది ఇంకొకరి ఊహకు అందదు. ఆయన ప్రతి మనిషి లోపల కొన్ని స్టాండర్డ్ లక్షణాలు ఉంటాయి. స్వార్థం లేని మనిషి ఉండడు. గురజాడ అప్పారావు ఏమన్నాడు? సొంత లాభము కొంత మానుకు పరుల కొరకు తోడ్పడవే అన్నాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఈ రెండు కేసీఆర్లో ఉన్నాయి. హ్మ్. సొంత ప్రయోజనాలు అంటే పార్టీ ప్రయోజనాలు లేదా సొంత ప్రయోజనాలు ఉంటాయి. అవును. తర్వాత మనిషికి ఈగో ఉంటుంది. మామూలు మనుషుల్లో ఉండే ఈగో వాళ్ళు ఎవరితోనన్నా ఇంటరాక్ట్ అయినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది ఈయనకు బాగా ఈగో ఉందని. కానీ ఒక రాష్ట్రాన్ని 9.5 ఏళ్ళు నడిపించిన వ్యక్తి, దేశానికి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన ఈగో అనేది ఎక్కడో ఒకడ బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈగో ఉంది నాకు బాగా అనేది బాగా ప్రచారం అవుతుంది. హ్మ్. అంటే ఈగో లేని మనిషి ఉండడు. కానీ తన ఈగోను బయటకు ప్రదర్శించకుండా పాజిటివ్గా మలుచుకునే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ కేసీఆర్లో ఆ ఈగో బయటకు కనబడుతుంది, చాలా సందర్భాల్లో కనబడుతుంది. హ్మ్. వీటన్నిటి వల్ల ఆయన బాగా విమర్శలకు గురైండు. జనరల్గా సామెత ఉంటుంది, కాసే చెట్టునే రాళ్ళతో కొడతారు అని. హ్మ్. వేరే వాళ్ళ ఈగో గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం? అవును. ఆయనే తెలంగాణలో ఒక ఐకాను, ఒక టవరింగ్ పర్సనాలిటీ, మరే రాజకీయ నాయకునితో పోల్చలేని ఒక అరుదైన వ్యక్తిత్వం. ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆయన గురించి అన్ని కోణాల నుంచి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒకసారి మీరు కేసీఆర్‌ను తీవ్ర విమర్శ చేస్తారు. ఒకసారి ఆకాశానికి ఎత్తేస్తారు. ఎందుకు? రెండు ఉంటాయి. వ్యక్తిగత కోణంలో నుంచి చూసినప్పుడు నాకు కోపం వస్తుంది. హ్మ్. ఆయన బిహేవ్ చేసిన పద్ధతులు కావచ్చు. మళ్ళీ నాకే అనిపిస్తుంది, నేను అన్నట్టు ఎందుకుంటాడు కేసీఆర్? తను అనుకున్నట్టే ఉంటాడు. యెస్. కానీ నా కోణంలో నాకు బాధ అనిపించినంత మాత్రాన అది జనానికి ముఖ్యం కాదు కదా. జనం కోణంలో నుంచి చూసినప్పుడు కేసీఆర్ నాకు నచ్చుతాడు. హ్మ్. తెలంగాణ కోణంలో నుంచి చూసినప్పుడు కేసీఆర్ నాకు నచ్చుతాడు. కేసీఆర్ చేసిన మంచి పనులు కళ్ళ ముందర కనబడుతూ ఉంటాయి. అయితే చాలామంది ఎక్కడ అయిపోతారంటే వాళ్ళకి అన్యాయం జరిగిందనుకో, అప్పటిదాకా పొగిడినోళ్ళు వాళ్ళకి అన్యాయం జరగంగానే కేసీఆర్ తప్పులను లెక్కబెట్టి వాటిని బయటికి తీసుకొస్తారు. అపరిచితుల్లో ఉండే దుష్ట స్వభావాన్ని బయటికి తీసుకొస్తారు. హ్మ్. అపరిచితుల్లో ఉండే మంచి స్వభావం అనేది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆయనను ఆ కోణంలో నుంచి చూస్తాను. అంటే ఆ మనిషి లోపల చెడు ఉంది, మంచి ఉంది. నాకు కావాల్సింది చెడు అక్కర్లేదు, నాకు అది వ్యక్తిగతం. అది నాకు కావాల్సింది మంచి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తా. దాన్ని ఎట్లన్నా మీరు కానీ మీ ప్రేక్షకులు కానీ కింద కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ ఎట్లన్నా దాన్ని విశ్లేషించుకొని, కేసీఆర్ ఒకరోజు మొదటి రోజే నేను ఆయన కలిసిన మొట్టమొదటి రోజు 2000 సంవత్సరంలో జరిగింది ఇది. ఆ రోజు ఇద్దరమే ఉన్నాం. మొదటి రోజు అందరినీ పంపించేసిండు ఆయన. నాతోనే విడిగా డే అంతా గడుపుదామని చెప్పేసి అందరిని పంపించేసిండు. నన్ను తీసుకుపోయిన భరత్ కుమార్ని కూడా ఇంటికి పంపించేసిండు. రాత్రి 9ంటికి అడిగిండు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రతి రాజకీయ నాయకునికి కొన్ని లక్షణాలు ఉంటాయి, వ్యక్తిగత లక్షణాలు ఉంటాయి, సామాజికంగా ఆయన బిహేవియర్ మీద జనం అనుకునే లక్షణాలు ఉంటాయి. అయితే వ్యక్తిగత అలవాట్లు కొన్ని అందరికీ నచ్చకపోవచ్చు. అవి బలహీనతలే కావచ్చు ఆ వ్యక్తికి. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు వాటిని మీరు ఎట్లా చూస్తారు? అంటే ప్రజాక్షేత్రంలో ఒక నాయకునిగా ఎవాల్వ్ అయ్యే సమయంలో యెస్. ఆ నాయకునికి ఉండే అవలక్షణాలు, హ్మ్. వ్యసనాలు, బయట బలహీనతలు సమాజం ఏ మేరకు చూస్తారు అని అడిగాడు. మిమ్మల్ని అడిగిండా? నన్ను అడిగాడు. ఆ! అంటే మీరు వామపక్ష ఉద్యమాలకు వెళ్ళి వచ్చారు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి వచ్చారు. హ్మ్. దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమేల నాగిరెడ్డి, కొండపల్లి సీతారామయ్య, వాళ్ళు టవరింగ్ పర్సనాలిటీస్. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు. హ్మ్. ఈ రాజకీయాలు అంత ఆ రకంగా ఉండవు. ఇక్కడ నాయకులు కూడా ఆ రకంగా ఉండరు.
తెలంగాణ ఉద్యమం అనేది ఒక బూర్జువా ఉద్యమం. ఇప్పుడున్న పాలిటిక్స్ నుంచే ఈ రకమైన ఉద్యమాలు వస్తాయి. అయినప్పుడు దీనిలో నాయకులకు ఉండాల్సిన లక్షణాలు, అందులో పర్టికులర్గా బలహీనతలు, వ్యసనాలు ఉన్న నాయకుడు ఈ ఉద్యమాన్ని లీడ్ చేయాల్సి వచ్చింది అనుకోండి. ఎంతోమంది నాయకులు ఈ ఉద్యమంలో వ్యసనాలు ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళని మీరు ఎట్లా అంచనా వేస్తారో, వాళ్ళ వల్ల ఈ పవిత్రమైన లక్ష్యానికి ఏమైనా ఇబ్బంది ఎదురైద్దని మీరు అనుకుంటారా? ఆయనను ఉద్దేశించి కాదు, అందరి గురించి. అదే మొత్తం ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలకి వెళ్ళే రావాలి కదా తెలంగాణ ఉద్యమంలోకి. మరి వాళ్ళకు ఉండే లక్షణాలు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే నేను వెంటనే అన్నా, నేను ఒక సెకండ్ కూడా టైం తీసుకోకుండా, కాళోజీ గారిని ఒకరోజు శ్రీశ్రీ గారి గురించి ఎవరో ప్రశ్నించిండ్రు. శ్రీశ్రీకి అన్ని అవలక్షణాలు ఉన్నాయి, వ్యసనాలు ఉన్నాయి, ఆయన దాచుకోలే. ప్రజాతంత్రలో ఆయన సీరియల్గా రాసిండు ఆయన ఆత్మకథ. అందులో అన్నీ రాసుకున్నాడు, వ్యసనాలు అన్నిటి గురించి, మంచి చెడ్డ అన్నీ. దాని గురించి కాళోజీని అడిగినప్పుడు కాళోజీ ఏమన్నాడంటే, ఒక కవిత ద్వారా సమాధానం చెప్పిండు. నువ్వు రాసిన కవితలు పరిమళాలు గుబాలిస్తూ ఉంటే నువ్వు తాగి పారేసిన సీసాల కంపు నాకెందుకు అన్నాడు. కాబట్టి ఒక నాయకుని లోపల అతని బలహీనతలను, అతని వ్యసనాలను చూడదు సమాజం. అతను చేసిన మంచిని చూస్తుంది, అతని అవలక్షణాలను చూడదు. ఓకే, అతని కాజ్కి ఎంత న్యాయం చేసిండు, ప్రజలకు ఎంత మేలు చేసిండు అనేది చూస్తుంది. కాబట్టి ఎటువంటి వాళ్ళు ఈ ఉద్యమంలోకి వచ్చినా కూడా వాళ్ళ వల్ల ఎటువంటి మంచి జరిగింది అనేది మాకు కావాలి తప్ప, వ్యక్తిగతంగా సూర్యుడిని చూపెడితే వేలును చూసే లక్షణాలు మాకు లేవు అని చెప్పినా నేను. ఈ చర్చ మీ ఇద్దరి మధ్య అంటే పార్టీ ప్రారంభం కాకముందు, చాలా ముందు, 2001కి ముందే, 2000 సంవత్సరంలో జరిగింది ఇది. 2001 2000 సంవత్సరంలో. ఎందుకు వచ్చిందో ఆ డౌట్ ఆయనకు. అంటే ఆయన ఏమన్నాడంటే, ఇది ఒక పవిత్ర లక్ష్యం కోసం జరిగే ఉద్యమం, కానీ ఇలా పాల్గొనేటోళ్ళంతా రాజకీయ నాయకులే. అవును, వివిధ పార్టీల. మరి వాళ్ళకి అన్ని అవలక్షణాలు ఉంటాయి కదా, వాళ్ళని మనం అకామిడేట్ చేసుకోవచ్చా, మనం ఎట్లుండాలి, అందుకని అడిగాడు ఆయన. మొదటి రోజు అడిగాడు అని చెప్పినా కదా, నాకు పరిచయం అయిన మొదటి రోజు, డే వన్. ఇంకేం సంభాషణ జరిగింది మీ మధ్య? చాలా దగ్గర పాటలు కూడా పాడుకునేటోళ్ళం. ఇద్దరా? ఏం పాటలు పాడుకునేది? ఆయనకు ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అనేది ఆయనకు బాగా ఇష్టమైన పాట. మహిళల గురించి, అంటే సృష్టించను ఆ దేవుడు తనకు మారుగా అని చెప్పి బాగా ఇష్టపడతాడు. ఆ పాట పాడతాడు ఆయన. అట్లనే చరణ కింకిణులు గల్లు గల్లు మన అని, ఇట్లా చాలా చాలా ఆయనతో ఉంటే చాలా టైం గడవదు. రాత్రి తెలియదు అసలు, మనకు టైము ఎంత గడుస్తుందనేది తెలియదు. టైం చూసుకుంటే తెల్లారంగా 3 అయ్యేది, 4 అయ్యేది, ఒక్కోసారి తెల్లారేది, అట్లా ఉండేది అన్నట్టు. ఆయనతో ఎప్పుడు రాజకీయాలే మాట్లాడాడు ఆయన, అన్నీ మాట్లాడతాడు ఆయన. చాలా మెమరీ, నేను చూసిన మనుషులందరిలో అత్యంత మెమరీ పవర్ ఉన్న వ్యక్తి కేసీఆర్. ఆయన ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కథ మొత్తం ఉన్నట్టు చెప్తాడు మనకు. ఓ కథ ఎగతాళి చేస్తారు అందరు, కానీ ఆయన గొప్ప పఠికుడు. అంటే 1000 పుస్తకాలు చదివిండా లేదా అనేది పక్కకు పెడితే, ఆయనంత చదివిన రాజకీయ నాయకుడు లేడు. సాహిత్యం పట్ల కానీ, శాస్త్రాలు కానీ, ప్రతి ఒక్కటి. ఆయన తెలుగు, ఆయన కంటత ఎన్నో వందల పద్యాలు పాడతాడు. ఆ మెమరీ పవర్. తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 మందిని పేరుతో పలకరిస్తాడు. 50,000 మందిని. నేనే అడిగిన, మీరు ఎవరు వచ్చినా పేరు పెట్టి పిలుస్తుండ్రు, సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఏ ఊరు నుంచి ఎవరు వచ్చినా పిలుస్తుండ్రు అంటే, నాకు ప్రతి ఊరిలో ఒక 100 మంది 50 మంది పేర్లు నాకు తెలుసు. మొత్తం సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఒక 50,000 మందిని నేను పేరు పెట్టి, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, మీ లచ్చక్క బాగుందా, నీ కొడుకు పేరు రవి కదా, వాడు ఎట్లున్నాడు, ఇట్లా మాట్లాడతాడు అన్నట్టు. ఇప్పుడు హరీష్ రావు గారు కూడా గదే కథ, సేమ్. అందరినీ పేరు పెట్టి పిలుస్తారు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో. అట్లా తెలంగాణ మొత్తంలో ఓ 10,000 మంది ఉద్యమకారులనైనా పేరు పెట్టి పిలుస్తాడు ఆయన. ఇది ప్రపంచ రికార్డు కదా. అట్లే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి 4th క్లాస్ ఎంప్లాయీస్ సంబంధించిన లీడర్ వచ్చిండు ఆయన. అయితే ఈ వెంకటేశం వచ్చిండు, ఇట్లా 4th క్లాస్ ఎంప్లాయీస్ లీడర్ అంటే, భలే ఉన్నావు, ఆయన పేరు మార్చేసినావు అన్నాడు. ఆయన పేరు ఈశ్వరయ్య కదా, వెంకటేశం అని చెప్తూ అయింది అన్నాడు. అంటే ఎన్నిసార్లు కలిసింది సార్ మీరు అన్న? ఒకటేసారి కలిసిన అన్నాడు. మరి ఎట్లా గుర్తుపెట్టుకున్నావు అన్న? ఆయన లీడర్ కదా, లీడర్ని గుర్తుపెట్టుకోకపోతే ఎట్లా అన్నాడు. అంతా మెమరీ పవర్ ఉంటుంది ఆయనకు, విపరీతమైన మెమరీ పవర్. ఆ మెమరీ పవర్ వల్ల ప్రతి సందర్భానికి ఒక కథ, ఒక పద్యము అన్నకెళ్ళి తీస్తాడు ఆయన, మెమరీలోకి వెళ్ళి. ఎప్పుడో 30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద ఆయన
చదివిన విషయాలన్నీ కూడా చెప్తాడు. మీకు చెప్పిన కథ ఏమన్నా ఉందా? చాలా చెప్పిండు, నేనే మర్చిపోయాను. చాలా కథలు చెప్పిండు, ఉమ్. ఒక్కటి కాదు రెండు కాదు. భారతంలో చాలా ఉదాహరణలు చెప్పిండు. ఒక లీడర్ అంటే ఎట్లుండాలని చెప్పిండు. నేను లీడర్షిప్ లక్షణాలు చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన దగ్గర మీరే మోటివేటర్, మెంటర్? నేను ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. నేను ఆయనకి చెప్పింది ఏం లేదు, తెలంగాణకు సంబంధించిన కొన్ని నేను ఆయన కంటే 4 ఏళ్ళ ముందు నుంచి స్టడీ చేసుకుంటూ వచ్చినా కాబట్టి ఈ జరుగుతున్న అన్యాయాల మీద కొంత చెప్పిన, నీళ్ళ మీద కొంత చెప్పిన, మనకు రాబోయే ఆదాయం మన రాబడి ఏంది అంటే ఎమ్మెల్యేలకు ఫైనాన్స్ అకౌంట్స్, కాగ్ రిపోర్ట్స్ అన్నీ ఇస్తారు, కానీ చాలామంది వాటిని ఇది కూడా ఇప్పారన్నట్టు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినాకనే ఈ కాగ్ రిపోర్ట్లు వాటి మీద వచ్చినాయి, ఇవన్నీ చర్చనీయాంశాలు అయినాయి. అదివరకు అసలు పట్టించుకున్న పాపన పోలేదు ఎవరు. అయితే ఓ రోజు ఆయనకు నాకు మధ్య చర్చ వచ్చింది. అప్పుడు జయశంకర్ గారు ఇంకా రాలే, అమెరికాలో. అయితే ఆదాయం ఎంత వస్తుంది మనకు, తెలంగాణ ఎట్లా సర్వైవ్ అవుతుంది అని అన్నాడు. విడిపోతే మనం ఎట్లా సర్వైవ్ అవుతాం, డబ్బులు లేవు కదా మన దగ్గర అంటే, సరే ఎవరు చెప్పింది మీకన్నా అంటే, సహజంగా అక్కడ పంటలు పండుతాయి, ఇక కాలువలు ఉన్నాయి, పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళకు మంచి సిటీలు కూడా డెవలప్ అవుతున్నాయి, వాళ్ళకే ఆదాయం ఎక్కువ ఉంది కదా, మనకు లేదు కదా అన్నాడు. లేదు సార్, సేల్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అదే మెయిన్ ఆదాయము ఏ రాష్ట్రానికైనా, అది మన దగ్గర 86% ఉందన్న. ఒకసారి షాక్ అయ్యండి ఆయన. ఏంది 23 జిల్లాలలో ఒక్క తెలంగాణ 86% ఉందా అన్నాడు. అవును సార్, తెలంగాణ 86% ఉంది అన్న. ఎట్లా సాధ్యమవుతుంది, నేను నమ్మను అన్నాడు. మీ దగ్గర ఈ కాగ్ బుక్స్ అన్నీ ఉన్నాయా అని అడిగిన. ఉన్నాయి అన్నాడు. పోయి చూస్తే మొత్తం దాచిపెట్టుకున్నాడు, అన్నీ కట్టలు కూడా ఇప్పలే. అవన్నీ తీసి ముందటేసి మొత్తం ప్రాజెక్టు మొదలైన కానీ ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయిందని ప్రణాళిక పెట్టుబడులు ఏంది ఇవన్నీ ముందటేసినాం. వేసినాక సేల్ ట్యాక్స్ లెక్కలు లేవు అందులో. మళ్ళీ నేను తెల్లారి పోయి సేల్ ట్యాక్స్ ఆఫీస్ పోయి రికార్డ్ అంతా తీసుకొచ్చి ఏ ఆఫీస్ నుంచి ఎంత ట్యాక్స్ వస్తున్నది మొత్తం లెక్కలు చేస్తే 86% వచ్చింది. అది అయినా కూడా నమ్మలే ఆయన. మళ్ళీ జయశంకర్ సార్ ఫోన్ చేసిండు, నిజమా సార్ అంటే, అవును నిజమే, అది ప్రకాష్ ముందర పెట్టిన లెక్కలన్నీ కరెక్టే అని చెప్పిండు ఆయన. అంటే చాలా విషయాల మీద ఇట్లాంటి కొంత అవగాహన కల్పించడం తప్ప ఈజ్ అ గ్రేట్ లీడర్ ఆయన. అసలు ఆయన కాకుండా ఇంకెవరైనా తెలంగాణ రాకపోయేది. మరి దీన్ని ఇంకొక ప్రశ్న అడుగుతుంది, అడగండి. మీకెందుకు కాగ్ రిపోర్ట్ చదివే అనివార్యత అవసరం వచ్చింది? నేను జయశంకర్ సార్ను ఫస్ట్ 96లో కలిసి అసలు ఎట్లా సార్ ఈ తెలంగాణది గోసాయి, బోర్లు, బావులు, ఆ నీళ్లు ఇవన్నీ అని అంటే, ఆయన ఏమన్నాడంటే, ఇది మనం స్టడీ చేయాలన్నాయా, నా దగ్గర ఆర్థిక లెక్కలున్నాయి. ఆ సార్ ఎప్పుడు కాగ్ రిపోర్ట్స్, తర్వాత ఎకనామిక్ సర్వేస్ ఇవన్నీ బాగా ఆయన దగ్గరనే. నేను జయశంకర్ సార్ చనిపోయిన తర్వాత బుక్ రాసేటప్పుడు, తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాసేటప్పుడు వాళ్ళ ఇంటికి పోయినా. అయితే ఆయన ఇంటికి పోయినప్పుడు బ్రహ్మం నాకు సార్ లైబ్రరీ చూపెట్టు బ్రహ్మం అన్నా. అంటే బీరువాలు తీసి అన్ని చూపెట్టాడు. 1952 నుంచి ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ ఉన్నాయి ఆయన దగ్గర. 52 నుంచి 52 హైదరాబాద్ స్టేట్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను తెచ్చుకున్నా, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. సార్ జ్ఞాపకార్థం నా దగ్గరనే పెట్టుకున్నా. మీ దగ్గర కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి. వాటిలల్లో ఇవి కూడా ఉన్నాయి. జయశంకర్ సార్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చినాయి ఒక 20-30 పుస్తకాలు ఉంటాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి. ఈ ముల్కీ రూల్స్ మీద సార్ ఒక మంచి పని ఏం చేసిండంటే, నినాదాన్ని కాపాడే కాదు, ఈ లెక్కలు పత్రాలన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చినవి కూడా దాచిపెట్టాడు. అట్లా మనకు ఒక ఎన్సైక్లోపీడియా లాగా సార్ ఉపయోగపడ్డాడు. సార్ దగ్గర ఉన్న గ్రంథాలయం నాకు ఉపయోగపడ్డది. ఇక్కడ అప్పుడు చెప్పిండు అన్నట్టు, ఈ లెక్కలన్నీ మనకి ఇట్లా దొరుకుతాయి. ఆయన ఎంఏ ఎకనామిక్స్ కదా సారు. అవును. అందుకని మనకు లెక్కలు, ట్యాక్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత వస్తుంది, ఏ బుక్కులలో ఉంటాయి, ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ బుక్కులలో ఉంటాయి, ఫైనాన్స్ అకౌంట్స్ అంటే ఏంది, A to Z చెప్పిండు. ఆయన ఎంఏ తెలుగు, ఎంఏ ఎకనామిక్స్, మీరు లా, నేను ఫిలాసఫీ, అన్నిటికీ మదర్. వీళ్ళందరూ చదివిన దానికి తల్లి. అందులో నేను గోల్డ్ మెడలిస్ట్, డిస్టింక్షన్ యూనివర్సిటీ ఉస్మానియా. అవునా? ఏది ఫిలాసఫీలో? ఫిలాసఫీలో నేను డిస్టింక్షన్ యూనివర్సిటీ టాపర్. అందుకు ఇంత తెలియదు మీకు? అట్లని కాదు, ఒకరోజు కాలేజీ పోలేదు, ఒక్కరోజు కాలేజీ పోకుండా టాపర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఒక కాంబినేషను, అవసరం ఉంటే తప్ప కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారో రాదో తెలియదు. మీలాంటి వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. జనం ఏమనుకుంటారు ఏమైనా తెలుసుకున్నారా పబ్లిక్లో? జనం ఎట్లుంటారంటే, కొంతమందికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి, కొంతమంది అబద్ధాలను నమ్ముతారు, చెప్పుడు మాటలను నమ్ముతారు. కొంతమంది వాళ్ళకి ఏదన్నా బాధ కలిగింది అనుకో, ఇది 2 రేషన్ కార్డులు ఉండేది వరకు, 2 పెన్షన్ కార్డులు ఉండేది. కేసీఆర్ రాగానే ఒకటి రద్దు చేసిండు.
ఏవో కోపం. అరే 200 ఇచ్చే కాడ 400 వచ్చేది ఇద్దరికి, ఇప్పుడు 2000 వస్తుంది కదా, ఇంకా 5 రెట్లు ఎక్కువ వస్తుంది కదా అంటే వినడు. అంటే జనం రకరకాలు ఉంటారు. ఇప్పుడు కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న జనాన్నే చూద్దాం, మేధావి జనాన్ని, మేధావులు, విద్యావంతులు, మీడియాలో వచ్చేటోళ్ళు. ఇప్పుడు విట్టలు, తర్వాత పేరు తీసుకుంటా నేను, పృథ్వీ, పాశం యాదగిరి, ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు చేసిన తప్పులను, అప్పుడు జరిగిన వాటిని ఎత్తి చూపిన్లు, విమర్శించిండ్రు. ఇప్పుడు జరుగుతున్న వాటిని తప్పులను ఎత్తి చూపుతున్నారు, విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఈ సమాజం ముందుకు పోతలేదు కాబట్టి ఒక ఆవేశం అనేది వాళ్ళ లోపల కట్టలు తెంచుకొని వస్తూ ఉన్నది. అది హద్దులు కూడా దాటుతున్నది. ఒక్కోసారి పాశం యాదగిరి గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడతారు. లుచ్చాగాడు అంటాడు, ఏదేదో అంటుంటాడు. కోపం. ఎందుకంటే ఇంత కష్టపడి తెలంగాణ తెచ్చుకుంటే ఇట్లా పాడైపోయింది అనే కోపాలు వాళ్ళకు ఉంటాయి. అయితే వాళ్ళకు నాకు కోదండరామ్ గారికి ఇట్లా ఉన్న తేడా ఎట్లుంటుందంటే, కోదండరామ్ గారు ఉన్నారు, ఆయన అప్పుడు విమర్శించిండు, ఫస్టే చెప్పిండు 1 to 2 years దాకా ఆయన ఏం మాట్లాడినన్నాడు, టైం ఇవ్వాలి మనము అని అన్నాడు. తర్వాత ఆయన కేసీఆర్ గారు చేసే ఆయన నచ్చని అంశాలతో లోపాలన్నీ ఎత్తి చూపుతూ పోయిండు. ఇప్పుడు కూడా ఆ విషయాలు ఇప్పుడు కూడా చెప్తాడు ఆయన. అయితే మంచిని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కేసీఆర్ చేసిన చెడుని చెప్పినప్పుడు కేసీఆర్ వల్ల జరిగిన మంచిని కూడా చెప్పాలి. రెండింటికి చెప్పగలిగితేనే విశ్లేషణ అది. కానీ ఆయన మంచిని చెప్తలేడు. కాళేశ్వరం వేస్ట్ అంటాడు. కాళేశ్వరం వల్ల ఎంత మంచి జరిగిందనేది చెప్పాడు. ప్రతి పనిలో మెరుపులు ఉంటాయి, మరకలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా, ప్రతి పాలకుల్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను అనేది మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా అనే దానికంటే మంచి ఏం జరిగింది, చెడేం జరిగింది, నువ్వు చెడు అవసరమైనప్పుడే చెప్పు. ఎప్పుడైనా ఏమంటారంటే చెడుని చెవులో చెప్పాలి, మంచిని మైక్లో చెప్పాలంటారు. కానీ మంచిని ఏమీ చెప్పకుండా చెడుని మైక్లో చెప్తున్నాడు ఆయన. ఇది ఒక రకం. ఆకునూరు మురళి, కోదండరామ్ గారు, హరగోపాల్ గారు కూడా కొంత మేరకు అలా కలుస్తాడు. చాలా వరకు ఆయన పాజిటివ్గా విశ్లేషిస్తాడు, కానీ కొంచెం అప్పుడప్పుడు అలా కలుస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే, వాళ్ళ పేర్లు నేను చెప్పాను, ఏమో ఈయనతోనే ఉన్న పని పడుతుందేమో ఎందుకు అనాలే అంటే, నేను మామూలు జనం గురించి మాట్లాడతలేను. మేధావులు, విద్యావంతులు, తెలివి కల్ల వాళ్ళు అనుకునేటోళ్ళు, యూట్యూబ్లలో వచ్చేటోళ్ళు, ఈ సమాజానికి మార్గ నిర్దేశకులుగా ప్రజలు నమ్మేవాళ్ళు, కొంత అభిమానులను ఎంబడి పెట్టుకున్న వాళ్ళు, ఫాలోవర్స్ను, అందులో కొంత లోపల ఇక్కడ దాకా వస్తే చెప్పాలని, ఏమో మళ్ళీ రేపు ఎప్పుడైనా ఆయన దగ్గర పోతే ఎట్లుంటుందో. కొంతమంది నాయకులు ఉంటారు, నేను నోరు జారితే మా వాళ్ళ నోట్లో మన్నుపడుతుందేమో, ఆయన దగ్గర సంతకం పెట్టించుకునేటి ఫైల్స్ ఉంటాయి, ఇట్లా కొంతమంది ఉంటారు. నాది ఎట్లుంటుందంటే, నేను చేసిన మంచి ఎవరిదైనా నేను ఒప్పుకుంటాను. మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా వేదిక మీదకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. కరీంనగర్లో గల్ఫ్ కోసం మీటింగ్ అయింది, ఇక్కడ జగిత్యాల. వేదిక మీదకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు అంటే వాళ్ళకి ₹1,00,000 రాజశేఖర రెడ్డి పీరియడ్ ఆ టైం నుంచి గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు కొంత ఆర్థిక సాయం అందేది. కేసీఆర్ గారి ముందుకు ఆ ఫైల్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి రిప్రజెంట్ చేసిండ్రు, సార్ 1,00,000 ఏంది సార్, రైతులు చచ్చిపోతే మీరు 5 లక్షలు ఇస్తున్నారు, మరీ 1,00,000 ఏంది అని అంటే, అవునయ్యా వాళ్ళు కూడా మన బిడ్డలే కదా, 5 లక్షలు ఇవ్వాల్సిందే అన్నాడు. అన్నోలే ఆ ₹1,00,000 వచ్చి ఆగిపోయింది, 5 లక్షలు రాలేదు. అయ్యో, 9.5 ఏళ్ళు ఇట్లా గడిచింది. ఇక 9.5 ఏళ్ళు గడిచిన తర్వాత, ఈ 9.5 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏంటంటే, రేవంత్ రెడ్డి దగ్గర పోయి చెప్పిండ్రు, సార్ కేసీఆర్ గారు 5 లక్షలు ఇస్తా అన్నారు కానీ జీవో ఇవ్వలేదు, డబ్బులు కూడా రాలేదు, ఈ లోపల అది కూడా ఆగిపోయింది అంటే అట్లయిందా అని చెప్పి ఏం చేసిండు, వెంటనే 5 లక్షలు ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చిండు. ఇప్పుడు అందరు ఎవరు చనిపోయినా 5 లక్షలు వస్తున్నాయి. మంచి పనే కాదా? చాలా థ్యాంక్స్ చెప్పినాం, గ్రేట్, గొప్ప విషయం. తర్వాత ఉద్యమకారులందరికీ గుర్తించకపోయినా, మాలాంటి వాళ్ళని గుర్తించకపోయినా ఓ 9 మందిని అయితే గుర్తించిండ్రు నిజాం కాలం నుంచి ఇప్పటిదాకా. వాళ్ళందరూ డిజర్వ్డ్ కదా. ఎక్క యాదగిరిరావు గారికి ఎన్నిసార్లు కేసీఆర్ గారు కలిసినా కూడా, అరే ఆయన పెట్టిన డబ్బులు ఇవ్వలేదప్ప గవర్నమెంట్. అవునట, ఫస్ట్ టైం బిల్ ఇచ్చింది, తర్వాత ఇవ్వలేదు. మీరు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిండు ఆయన. చెప్పిండు నేను చెప్పాను, ఎంతోమంది చెప్పారు. కేసీఆర్ గారు చేద్దాం అన్నాడు, చేయొద్దని అనుకోలే ఆయన. చేద్దాం అనుకున్నాడు, ఒక్కడే ఎన్ని పనులను చేస్తాడు ఆయన. ఏంటంటే డెలిగేటింగ్ పవర్స్లో చాలా వీక్. ఆయన అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను నేను, ఆయన ఎక్కడ వీక్ ఎక్కడ స్ట్రాంగ్ అని. ఆయన ఏంటంటే అన్ని పనులు తనే చేయాలనుకుంటాడు, టైం సరిపోదు, వదిలేస్తాడు.
ఈ 5 లక్షలు కూడా అట్లే అయింది. ఆయనకు ఎక్క 5 అట్లే అయింది. ఇప్పుడు ₹1 ఇచ్చారు రేవంత్ రెడ్డి, ఆయన ముఖంలో నవ్వులు పూసినాయి కదా. ఆ, చౌదలకు 80 ఏళ్ళు వచ్చే amount టైంకి కోటి అంటే ఆయన మంచి పెట్టిన డబ్బులు వచ్చినాయి కదా. వచ్చేసి ఇంకోటి రికగ్నిషన్ వచ్చింది కదా. ఉం. అంటే ఇట్లా చాలా విషయాలలో మీకు మీకు ఇవ్వాలి కదా ₹1 ఇవ్వాలి. నా పేరు పంపలేదు వాళ్ళు. ఎందుకు అంటే ఆ సెలక్షన్ కమిటీ ఏదో మన నాకు తెలియదు, బహుశా కోదండరామ్ గారు వీళ్ళంతా కలిసి. అంటే మిమ్మల్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అంటే వి ప్రకాష్ అనే పర్సనాలిటీ లేకుండా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారా? అంటే నేను ఒక్కనే కాదు, గద్దరు, జయశంకర్ సార్, జాదవ్ అందరం ఉన్నాము. ఒక 100 మంది అనుకున్నాం. బతుకున్న దానిలో నేను ఉన్నాను. 100 మంది అనుకున్నాం. పాశం యాదగిరి గారితో పాటు బతుకున్న దానిలో ఇన్నయ్య గారు, పాశం యాదగిరి, నేను. మరి కానీ ఇన్నయ్య గారికి కూడా ఇవ్వలేదు, మరి ఆయనకి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. ఆయన అతిపెద్ద ఉద్యమకారుడు. ఆ ఫస్ట్ బ్యాచ్లో మేము ఉంటాం. మీ ఇద్దరు బతుకున్న వాళ్ళల్లో ఇప్పుడు ఉన్నది నేను, ఇన్నయ్య, యాదగిరి గారు ముగ్గురము. ఇక జాదవ్, జయశంకర్, గద్దరు, భూపతి కృష్ణమూర్తి, ప్రతాప్ కిషోర్, రఘువీర్రావు అందరు చనిపోయినారు. కొంత రాపుల ఆనంద్ భాస్కర్ ఒకడు ఉన్నాడు, తర్వాత విజయ్ ప్రశాంత్ అని, నాగర పంజయ్ అని కొంతమంది ఉంటారు. మేమంతా ఏంటంటే ఫస్ట్ ఒక 10 మెంబర్స్ లెక్క పెడితే మేము వస్తాం అలా. మరి మిమ్మల్ని గుర్తించకపోవడం ఏమిటి? సరే, ఆయనకున్న లిమిటేషన్స్ ఏందో మనకు తెలియదు, నేను కావాలని కోరుకోలేదు. నందిని సిద్ధారెడ్డి గారు అయితే ఇస్తానంటే కూడా వద్దన్నాడు. ఆయన కూడా అంతే, సిద్దిపేటలో 97లో మీటింగ్ పెట్టించాడు మా అందరిని పిలిచి. ఇంకా దేశపతి అంటే కొంత అప్పుడు వచ్చిండు, పాటలు పాడేది, కానీ ఆయన 2000 తర్వాత బాగా ఫోకస్ అయ్యింది. అయితే సరే, మేము ఆ డబ్బుల కోసం ఆలోచించలేదు అన్నాడు, కానీ ఇచ్చిండు కదా, అది హానర్ కదా, ఓ 9 మందికి ఇచ్చిండు, హానర్ కదా, గౌరవం. డెఫినెట్గా పొగుడుతాం. థ్యాంక్స్ చెప్పినా నేను అప్పుడు. గంట చక్రపాణికి ఓపెన్ యూనివర్సిటీ బీసీ ఇచ్చినాడు కూడా థ్యాంక్స్ చెప్పినా నేను. సరిగ్గా 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా బిగ్ టీవీలో పిలిస్తే థ్యాంక్స్ చెప్పిన. అదే రోజు స్క్రోలింగ్ వస్తుంది. సరే, ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ గంట చక్రపాణి గారికి బీసీ ఇచ్చారు, సంతోషం అని చెప్పినాం మనం. అంటే మంచి పని చేసినప్పుడు డెఫినెట్గా అభినందిస్తాము, చెడు పని చేసినప్పుడు తప్పకుండా విమర్శిస్తాం. ఇప్పుడు బతుకమ్మను తీసేసిండు తెలంగాణ తల్లికి వెళ్ళి, క్రిటిసైజ్ చేసినాం. కిరీటం తీసేసిండు, క్రిటిసైజ్ చేసినాం. పాటను కీరవంతం పాడించిండు అందశ్రీది, క్రిటిసైజ్ చేసినాం. తెలంగాణ కోణంలో నుంచి చాలా నచ్చని పనులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు చేశాడు.